అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోల్జర్ దుర్గా. ఈరోజు ఈ వీడియోలో మనకి ఒక ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వస్తే మన జాబ్ మీద మనం లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు. సెకండ్, మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకి ఇయర్లీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుద్దా. థర్డ్, మనకి జాబ్ వచ్చాక డైరెక్ట్గా పారాకమాండోకి సెలెక్ట్ అవుతామా, లేకపోతే 2 or 3 years తర్వాత వెళ్ళొచ్చా. అండ్ అన్న, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ వస్తుందా, ఒకవేళ వస్తే ఎన్ని ఇయర్స్ తర్వాత చేసిన తర్వాత ఇస్తారు. సో ఇలా ఈరోజు ఈ వీడియోలో మన ఈ 4 ప్రశ్నలకి సమాధానం అయితే క్లియర్గా తెలుసుకోబోతున్నాము. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాము. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. సోల్జర్ దుర్గా అని ఉంటుంది మన ఈ వీడియో బయోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి మీరు మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు వచ్చిన కామెంట్స్. సో మీరు పెట్టిన కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి పెద్ద పెద్ద కామెంట్స్కి ఒక వీడియో చేయాలి అని చెప్పేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. అండ్ ఈ డౌటు ఈ బ్రదర్కి ఒక్కరికే కాదు, చాలామందికి ఉంది. అండ్ చాలామంది ఇలాంటి కామెంట్స్ పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ చేయొచ్చు. మనం కంటిన్యూస్గా అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము, మీకున్న డౌట్స్ని క్లియర్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు మనకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే, లైక్ చేస్తే ఇంకొంచెం మనలో స్పోర్టినెస్ పెరిగి మీకు ఇంకా త్వరగా వీడియో ఇవ్వడానికి నాకు కొంచెం ఉత్సాహం అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ప్రశ్న, మనకి ఎస్ఎస్సి జీడీ జాబ్ వస్తే ఆ జాబ్ మీద ఎంతవరకు హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పర్సనల్ లోన్ ఒకటి, హోమ్ లోన్ ఒకటి మనకైతే మన జాబ్ మీద అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది బ్రదర్స్. పర్సనల్ లోన్ వచ్చేసి మనకి 10 to 15 lakhs అయితే మనకి పర్సనల్ లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కారణం ఏంటంటే మనకి బేసిక్ పే మీద మన లోన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి మీకు బేసిక్ పే అనేది 23,700 రూపాయలతో మనకి బేసిక్ పే అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు 2026 మీరు వచ్చారో లేదో, మీరు ఎలా జాబ్కి జాయిన్ అయ్యారో లేదో, మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 7th పే కమిషన్ నడుస్తుంది 2025 వరకు. 2026 జనవరి నుంచి 8th పే కమిషన్ అనేది మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మనకి 8th పే శాలరీస్ ఎంత పెరుగుతాయి ఏంటన్నది చెప్పేసి ఒక వీడియో అయితే చేసాము. ఎవరికైనా చూడాలనుకుంటే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మీరు 2025లో జాయిన్ అయితే 23,700 రూపాయలు బేసిక్ పేతో మన శాలరీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు మనకి డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అండ్ తర్వాత టీపీటీ ఉంటుంది, ట్రైనింగ్ అలవెన్సెస్, అండ్ అలాగే మెస్ అలవెన్సెస్ అంటే అది మనకు పడినా సరే మనం కలిపి ఇచ్చేస్తాము వాళ్ళకి, మెస్ కమాండర్కి. సో అది పక్కన పెట్టండి. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకి ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ ఇలాంటి ఏరియాస్లో చేస్తే మనకి రిస్క్ అలవెన్సెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ రిస్క్ అలవెన్సెస్ ఏంటంటే ఒకప్పుడు 17,300 రూపాయలు ఉండేది రిస్క్ అలవెన్సెస్. బట్ ఇప్పుడు నుంచి మాత్రం మొన్న రీసెంట్గా ఒక 6 months బ్యాక్ నుంచి 21,625 రూపాయలకి అనేది మనకు పెంచడం అయితే జరిగింది. అంటే మనకు బేసిక్ ఎంత వస్తుందో మీకు దానికి ఈక్వల్గానే మీకు ఈ రిస్క్ అలవెన్సెస్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో మీ శాలరీ ఫస్ట్ మంత్లోనే మ్యాక్సిమం 50,000 అయితే క్రాస్ అవ్వడం అయితే ఈజీగా అవుతుంది. కాబట్టి మీకు మీ శాలరీస్ బట్టి మీకు లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ పర్సనల్ లోన్ అయితే నార్మల్గా ఇచ్చేస్తారు. బట్ హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సైట్ అనేది మీ పేరు మీద కానీ మీ అమ్మగారి పేరు మీద కానీ ఉండాలి. ఎందుకంటే జాయింట్ అకౌంట్ ఎలాగా మనం చేయించుకుంటాం శాలరీ అకౌంట్. సో మమ్మీది కానీ ఫాదర్ది కానీ చేయించుకుంటాం కదా. సో మీ ఇద్దరిలో ఎవరొక్కరి పేరు మీద సైట్ అనేది పేరు మీద ఉండి మీకుంటే ఖచ్చితంగా మీకు హోమ్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఎంత శాంక్షన్ అవుతుంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విలేజ్లో ఉన్నారా, మున్సిపాలిటీలో ఉన్నారా, సిటీస్లో ఉన్నారా అన్న ఏరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రదర్. సపోజ్ మీరు విలేజ్లో ఉన్నారనుకో, ఆ విలేజ్కి ఆ సైట్ యొక్క వాల్యూ ఎంత, ఆ సైట్కి పక్కా రిజిస్ట్రేషన్ ఉందా లేదా, ఆ సైట్కి అప్రూవల్ ఇచ్చాడా లేదా మన పంచాయతీ, అండ్ తర్వాత దానికి బిల్డర్ ప్లాన్ ఇచ్చాడా లేదా. బిల్డర్ అనేది ఒక ప్లాన్ అనేది ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంజనీర్, సో ఆ ఇంజనీర్ ఎంతైతే ఎస్టిమేషన్ చేస్తారో అందులో మనకి 50% అయితే మనకు హోమ్ లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సపోజ్ మీరు అక్కడ 3 ఫ్లోర్లు ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు హోమ్ లోన్ కాబట్టిగా. ఆ 3 ఫ్లోర్లకి బిల్డర్ ఈజీగా ఒక 50 lakhs వేసాడు అనుకుందాం ఎస్టిమేషన్. మీకు 15 నుంచి 20 లక్షలు మీకు అయితే హోమ్ లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
సో, మీ హోమ్ లోన్ అనేది మీ శాలరీస్ మీద మీరు మీరు కట్టే ప్లేస్‌లో మీరు ఎంతలో ఇల్లు కడతన్నారు, ఈ హోమ్ అనేది ఎంత ఎస్టిమేషన్‌లో కడుతున్నారు అనే దాని మీద అండ్ నెక్స్ట్ మీ ఇన్‌కమ్ సోర్సెస్ చూస్తాడు. అండ్ మీ పర్సనల్‌గా మీ ఫాదర్‌ది, మదర్‌ది ఎంతొస్తుంది, ఏంటి, వీళ్ళు కట్టగలరా లేరా అన్నది కూడా మనకి చెక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఎస్‌బీఐలో లోన్ ఎలా తీయాలి, హోమ్ లోన్ ఎలా తీయాలి అనే మీరు ఒకవేళ ఒక వీడియో కావాలనుకుంటే అది ఓన్లీ సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేద్దాం. ఓకేనా? సో, కాబట్టి మీకు హోమ్ లోన్ అనేది మినిమమ్ 10 10-20 లాక్స్ మధ్యలో మీకు హోమ్ లోన్ అనేది రావడం అయితే జరుగుతుంది. దానికి మీకు డిడక్షన్ ఎంత ఉంటదంటే మంత్లీ మీకు వచ్చిన సాలరీలో 50% 60% అయితే మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్, మనకు జాబ్ వచ్చిన తర్వాత మనకి ఇయర్లీ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుద్దా? ఖచ్చితంగా అవుతుంది బ్రదర్. మీకు ఫస్ట్ మంత్ మీరు ట్రైనింగ్‌లో జాయిన్ అయ్యాక 21,700 రూపాయలతో ఎస్ఎస్‌సి జేడీ కానిస్టేబుల్‌లో మీరు రిపోర్టింగ్ అనేది ఇచ్చారు. మీకు ఆ మంత్ నుంచి 21,700 రూపాయలతో మీ బేసిక్ పే అనేది స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి 700 రూపీస్ అనేది బేసిక్ పేలో మనకి కలవడం జరుగుతుంది. అంటే ప్రతి ఇయరు 700 రూపాయలు అనేది శాలరీ అనేది పెరుగుతూ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ దాంతోపాటు బేసిక్ పెరిగితే మనకి అలవెన్సెస్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఎందుకంటే బేసిక్ పే మీదే మనకి అలవెన్సెస్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటుంది. డిఎన్ఎస్ అలవెన్సెస్ ఉందంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకి 55% అయితే డిఎన్ఎస్ అలవెన్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ హెచ్ఆర్ఏ 10%, 15%, 20% అనేది హెచ్ఆర్ఏ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్ కేటగిరీ, వై కేటగిరీ, జెడ్ కేటగిరీ అని చెప్పేసి డివైడ్ చేసేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ ఏరియాస్ బట్టి మనకి ఈ హెచ్ఆర్ఏ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఎన్ఎస్ అలవెన్సెస్ అండ్ నెక్స్ట్ ఈ ఫుడ్ అలవెన్సెస్ ఇవన్నీ ఏంటంటే మనకి మన బేసిక్ పే మీద అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు బేసిక్ పే పెరుగుతున్న కొలది మీ శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్కి ఇంకా సెలెక్ట్ అయితే మీకు మ్యాక్సిమం వన్ ఇయర్కి 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ పెరుగుతూ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనకు జాబ్ వచ్చిన డైరెక్ట్గా పారా కమాండోకి మనం సెలెక్ట్ అవ్వచ్చా, వెళ్ళొచ్చా లేదా 2-3 ఇయర్స్ తర్వాత వెళ్ళొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్లో ఒక జాబ్ వచ్చింది ఏదో ఒకటి, మీరు పారా కమాండోకి వెంటనే వెళ్ళడానికి అయితే చాయిస్ అయితే లేదు. మినిమం 3-4 ఇయర్స్ సర్వీస్ చేయాలి బ్రదర్. సిఆర్పిఎఫ్లో అయితే సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్ అయితే బీఎస్ఎఫ్. ఇలా మీరు సర్వీస్ చేసిన తర్వాత మీకు ఏంటంటే విల్లింగ్ అనేది రావడం అయితే జరుగుతుంది మీరున్న బెటాలియన్కి, మీరున్న యూనిట్కి. సో ఇలా పారా కమాండో వచ్చింది, లేదా కోబ్రా వచ్చింది, లేదా ఎన్ఎస్జీ వచ్చింది, లేదా ఎస్పీజీ వచ్చిందని చెప్పేసి. సో ఆయా విల్లింగ్స్ రావడం బట్టి మిమ్మల్ని పంపించాలా లేదా మీరు వెళ్ళొచ్చా లేదా అనేది డిసైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీ ఫిట్నెస్ చెక్ చేస్తారు ముందుగా. ఎవరు పడితే వారు వెళ్ళిపోవడానికి అవ్వదు పారా కమాండోకి. అదిని దానికి ఫిట్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళొచ్చా లేదా అని కూడా చాలామంది అడిగారు. దాని గురించి మీకు ఏమైనా కావాలి అనుకుంటే ఒక వీడియో చేద్దాం సపరేట్గా. ఈ సిఆర్పిఎఫ్ నుంచి, బీఎస్ఎఫ్ నుంచి, ఐటీబీపీ నుంచి, ఆర్మీ నుంచి మనం అవుట్ ఆఫ్ కంట్రీ ఎలా వెళ్ళాలి, అవుట్ ఆఫ్ కంట్రీలో 1 మంత్కి 1,50,000 శాలరీ రావడం జరుగుతుంది. 1 ఇయర్ 2 ఇయర్స్ అనేది అగ్రిమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఎలా డ్యూటీ చేయాలి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నుంచి మీ పారా కమాండోకి వెళ్ళాలంటే మినిమం 5 ఇయర్స్ సర్వీస్ అయితే చేయాలి. ఆ తర్వాత మీ ఏజ్ బట్టి, మీ ఫిట్నెస్ బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కామెంట్ వచ్చేసి ఇంకొక బ్రదర్ పెట్టడం జరిగింది. అన్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ వస్తుందా అన్న, ఒకవేళ వస్తే ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది పారామిలిటరీ ఫోర్సెస్ కింద రావడం జరుగుతుంది బ్రదర్. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది ఎక్కడా లేదు మన పారామిలిటరీ ఫోర్సెస్కి. మీరు 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, మీకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మీరు సర్వీస్ చేయవచ్చు. సో మీకు ఒకవేళ 10 ఇయర్స్, 20 ఇయర్స్ చేసిన తర్వాత మీకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా సర్వీస్ అనేది ఇవ్వడం అయితే జరగదు. సో ఈ పారామిలిటరీ ఫోర్సెస్కి అనేది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అనేది ఎక్స్ సర్వీస్ మెన్ కోటా అనేది లేదు. అండ్ ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కి కూడా తీసేయడం జరిగింది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. 4 ఇయర్స్ సర్వీస్ చేయడం, 8 ఇయర్స్ చేయడం, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత 25% మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చాలా వరకు చాలా న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా ఏంటంటే ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో ఎక్స్ సర్వీస్ మెన్ కోటా లేదు. ఈ కారణం ఏంటంటే ఎన్నో లక్షల మంది పైగా మనకి ఇందులో సర్వీస్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి కూడా జాబులు ఉండాలి, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఎక్స్ సర్వీస్ మెన్ అనేది దీనికి ఇవ్వడం అయితే జరగలేదు. సో ఫైనల్గా మీరు పెట్టిన కామెంట్స్ అన్నిటికీ మీకు ఈరోజు సమాధానం దొరికిందని అనుకున్నాను. ఒకవేళ ఇంకేస్ ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా మెసేజ్ పెట్టొచ్చు. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి బ్రదర్, అండ్ లైక్ చేస్తారని కోరుకుంటూ
థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.